హలో గైస్, నా వారం అయితే ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మహేష్ బాబు గారు వారణాసి మూవీలో ఇప్పుడు ప్రజెంట్ బిజీగా ఉన్నారు. సో ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో అనే దాని గురించి మల్టిపుల్ పాయింట్స్ అయితే వినబడుతూ ఉన్నాయి. సో ఇనీషియల్గా బుచ్చిబాబు గారికి సంబంధించిన డిస్కషన్ అయితే అయింది. సో ఇప్పుడు బేసిక్గా లేటెస్ట్ ఒక కొత్త అప్డేట్ అయితే బయటకు వచ్చింది. సో అదేంటంటే సందీప్ రెడ్డి వంగ గారితో మహేష్ బాబు గారు మూవీ చేయబోతున్నారని చెప్పి, ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ అయిపోయారు అని చెప్పి. సో దాంట్లో వాస్తవం ఎంత అండ్ అది ఆ డీల్ ఎంతవరకు వచ్చింది, అది నిజమా కాదా, నిజమైతే డీల్ ఎంతవరకు వచ్చిందో అది కొంచెం ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డీల్ రైటా రాంగ్ అంటే డీల్ అయితే రైటే, ఆల్మోస్ట్ జరగబోయింది, ఇంకా జరగలేదు. ఓకే, సో ఏషియన్ సునీల్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బేసిక్గా రీసెంట్ టైమ్స్లో సునీల్ గారు మనకు బాగా ఈ థియేటర్ల ఇష్యూ టైంలో బాగా కనబడ్డ వ్యక్తి. నాగ్ అశ్విన్ గారిని ఆ డూప్లికేట్ బాల్ వాళ్ళ అని చెప్పి, అంటే డూప్లికేట్ బిగ్ పెట్టుకొని వస్తారు ఇది అని చెప్పి ట్రోల్ చేసిన వ్యక్తి ఆయన సునీల్ గారు ఉన్నారు కదా. ఆయన చాలా సినిమాలు తీశారు ఇంతకుముందు. సో అలాగే ఇప్పుడు కూడా ఆయన ఒక పెద్ద సినిమా అయితే తీద్దాం అనుకుంటున్నారు. ఒక అంటే ఆయన్ని రీసెంట్గా ఆయన థియేటర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు చేతుల్లో పెద్ద సినిమాలు లేవు అందుకని ఇలా మాట్లాడుతున్నారు, ఈ థియేటర్ల గురించి ఇలాగ వస్తున్నారు అది ఇది అని చెప్పి అన్నారు. సో ఇంకా దిల్ రాజు గారు అందుకనే ఇమీడియట్గా ఎవరు సల్మాన్ ఖాన్ గారితో అనౌన్స్మెంట్ ఇప్పించారు. అండ్ దిల్ రాజు గారు ఇంకా వేరే ఏదో సినిమా కూడా చేయబోతున్నారు పెద్దది, అది కూడా త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందంట. సో అది సిచ్యువేషన్. సో అది ఏంటనేది మనకు ఐడియా లేదు ప్రస్తుతానికి, బట్ అది కూడా పెద్దదే. సో అలాగే ఈయన కూడా ఒక పెద్ద సినిమా అయితే చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిటింగ్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. సో బేసిక్గా వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు గారి డేట్లు బ్లాక్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ అయితే ట్రై చేస్తున్నారు. చాలామంది లైన్లు కడుతున్నారు, ఆయన దగ్గర లైన్లు కడుతున్నారు. అందులో మైత్రి వాళ్ళు ఉన్నారు, ఏషియన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మైత్రి వాళ్ళు బేసిక్గా ముందే అప్రోచ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు, ఏ డైరెక్టర్ కూడా ఫిక్స్ అవ్వలేదు అనమాట వాళ్ళు ఇంకా. అయితే ఏషియన్ సునీల్ గారు ఏంటంటే ఇద్దరిని అప్రోచ్ అయ్యారు ఒకటేసారి. మహేష్ బాబు గారిని, సందీప్ రెడ్డి వంగ గారిని ఇద్దరిని అప్రోచ్ అయ్యారు. ఇద్దరికి కూడా అడ్వాన్స్లు ఇస్తామని చెప్పారు. కొంత రెమ్యునరేషన్ అమౌంట్ అనుకొని ఇంత అడ్వాన్స్ ఇస్తా అని చెప్పి ఇద్దరితోని కూడా అమౌంట్లు మాట్లాడడానికి ట్రై చేశారు. అండ్ ఇద్దరి సినిమాని ఓకే చేయడానికి ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు కూడా అడ్వాన్సులు తీసుకోలేదు ప్రస్తుతానికైతే. ఇద్దరూ ఓకే చెప్పలేదు. ఎందుకంటే ఇద్దరికి కూడా వాళ్ళకున్న వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. అదేంటో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారికి ఆయన బేసిక్‌గా వారణాసి రిజల్ట్ తర్వాత డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆయన. వారణాసి రిలీజ్ అయ్యే లోపు కాదు. వారణాసి రిలీజ్ అయిన తర్వాత డెసిషన్ గనక తీసుకున్నట్టయితే ఏమో అది ఇంకా ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో గనక ఆడి ఎక్స్ట్రార్డినరీగా కనెక్ట్ అయితే మేబీ ఇంకా బెటర్ ఉంటది సిట్యుయేషన్. అది రెమ్యునరేషన్స్ పరంగా కావచ్చు, లేదంటే పర్సెంటేజ్ పరంగా కావచ్చు, ఒకవేళ ప్రాఫిట్ షేర్ అయినట్టయితే. ఒకవేళ అది కూడా కాదు అన్నట్టయితే అసలు రిలీజ్ ఎలా ఉంటది? సినిమా స్కేల్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా మారతాయి కదా! ఒకవేళ రిలీజ్ గనక గ్లోబల్‌గా జరిగి 120 కంట్రీస్‌లో రిలీజ్ ఉంటుంది వారణాసి. అండ్ యూనివర్సల్ అపీల్ ఉంటుంది ఈ సినిమాకి. ఒకటి ఇది గనక ఆ స్థాయిలో గనక కనెక్ట్ అయ్యి అందరికీ గనక బాగా రీచ్ అయినట్టయితే వరల్డ్ వైడ్ ఆడియన్స్‌కి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ స్పీకర్స్‌కి, ఎస్పెషల్లీ చైనీస్ స్పీకర్స్‌కి, మాండరిన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా రీచ్ అయ్యి ఆఫ్రికన్ కాంటినెంట్‌లో గానీ, గల్ఫ్‌లో గానీ అనుకున్న దానికంటే డబుల్, ట్రిపుల్ గనక కలెక్షన్‌లు కొడితే ఇది బేసిక్‌గా ఈజీగా 3000 క్రోర్ సినిమా వారణాసి ఒకవేళ గనక గట్టిగా కొట్టినట్టయితే. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి అదనమాట పరిస్థితి. సో అందుకని ఆయన వారణాసి రిలీజ్ అయిన తర్వాతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నారు. వారణాసి రిలీజ్ అవ్వాలి, ఆయన ఒక వారమో 2 వారాలో ఒక వెకేషన్‌కి వెళ్ళాలి, ఒక ట్రిప్‌కి వెళ్ళాలి, ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా పుణ్యం అని చెప్పి వెకేషన్‌లు తగ్గినాయి ఆయనకి. అప్పుడప్పుడు వెళ్తున్నారులేండి అయినా కూడా, కాకపోతే తగ్గిపోయినాయి బాగా. ఎందుకంటే ఇంకా కష్టం. రాజమౌళి గారి మూవీ చాలా పెద్ద మూవీ, చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమాలు అయి ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను వెకేషన్‌కి వెళ్తా, ఎంజాయ్ చేస్తా, అకేషన్‌కి వచ్చి షూటింగ్ చేస్తా అంటే అవ్వదు కాబట్టి ఇక ఆయన కూడా ఎక్కువ వెళ్ళలేదు. ఆయనకి ఐడియా ఉంది కదా! సో ఆయన వెకేషన్‌లో కూడా ఎళ్లి చూసుకొని అన్నీ ఫినిష్ అయిన తర్వాత మోస్ట్‌లీ ఆయన ఓకే చెప్పే ఛాన్సులు ఉన్నాయి. ఎవరికైనా సరే. అది మైత్రి వాళ్ళ, దిల్ రాజా, ఏషియన్ ఎవరైనా సరే అప్పుడే ఓకే చెప్పే ఛాన్సులు అయితే ఉన్నాయి. తర్వాత రెండోది సందీప్ రెడ్డి వంగ గారికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్పిరిట్ ఫినిష్ అవ్వాలి. స్పిరిట్ 2027కి వస్తదో లేదో మరి నాకు తెలీదు. నాకైతే కామెంట్లు వస్తున్నాయి. ఏమనంటే 10,000 రెడీ చేసి పెట్టుకో బ్రో. స్పిరిట్ సినిమా ఆ రోజే రిలీజ్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగాని కలిసి 10,000 ఇద్దువు. ఛాలెంజ్ చేసావు కదా! అది ఇది అని చెప్పి చెప్తున్నారు. సరే ఓకే. నేనైతే ఓకే. రెడీ. నేను ఒకవేళ స్పిరిట్ గనక ఆ రోజే గనక రిలీజ్ అయినట్టయితే నేను 10,000 సందీప్ రెడ్డి వంగానని ఎట్లా కలవాలో నాకు ఐడియా రావట్లేదు గానీ, ఎలాగో వాళ్ళ పీఆర్ వాళ్ళందరినీ పట్టుకుంటా ఏదో ఒకటి చేసి ఆయనకొక
ఆ టైంలో 10,000 ఆయన తీసుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే ఇస్తా. అది ఇలాంటి నెంబర్ అడిగి ఫోన్‌పే చేస్తా, ఏదో ఒకటి చేస్తా ఆ టైంకి. సో ఒకటి రిలీజ్ అయితే ఆ చెప్పిన డేట్‌కి గనక వచ్చినట్టయితే. సో సరే ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. 'స్పిరిట్' సినిమా ఒకటుంది సందీప్ రెడ్డి వంగ గారికి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి 'యానిమల్ పార్క్' ఉంది. ఒకటి చెప్తా చూడండి. 'వారణాసి' మేబీ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా అండ్ పాన్ వరల్డ్ సినిమా కూడా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆయనకి ఏవైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 'వారణాసి' తర్వాత మహేష్ బాబు గారితో మూవీ చేయడం అంటే డెఫినెట్‌లీ చాలా మంచి ఆప్షన్. లైక్ 'డెవిల్' అంటున్నారు కదా! 'డెవిల్' బేసిక్‌గా వస్తదంటున్నారు. సో అది మంచి ఆప్షనే. కానీ సందీప్ రెడ్డి వంగ గారికి ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'టీ' సిరీస్‌లో కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. అది 'యానిమల్' నుంచి మొదలయ్యాయి. 'యానిమల్', 'స్పిరిట్', 'యానిమల్ పార్క్' ఈ 3 సినిమాలు అక్కడ చేశాక దెన్ హీ క్యాన్ కమ్ ఔట్ ఫ్రమ్ దట్ అండ్ వేరే ఏదైనా ప్రొడక్షన్ హౌస్‌లో చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటది. ఓకే. ఇంకొక ట్విస్ట్ ఉందిక్కడ. ఏంటది? సందీప్ రెడ్డి వంగ గారు మహేష్ బాబు గారితో ప్రొడక్షన్ చే అంటే డైరెక్షన్ చేయాలనుకోవచ్చు. ఓకే. అదే చేద్దాం అనుకోవచ్చు. కానీ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అయ్యుండాలి. సో అట్లాంటిది కూడా ఉంటదనమాట. అప్పుడు ఏషియన్ వోళ్ళే ఉంటాను, లేదంటే దిల్ రాజు గారు ఉంటారు, మైత్రి వాళ్ళు ఉంటారంటే అవ్వదు. సో అట్లా కూడా కొన్ని కమిట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆయన బేసిక్‌గా వాటెవర్ ద రీజన్ 'స్పిరిట్' తర్వాత ఆయన ఇమ్మీడియేట్‌గా తీసేది 'యానిమల్ పార్కే'. ఎందుకంటే 'యానిమల్ పార్క్' విల్ మేక్ హిమ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ డైరెక్టర్. అది పక్కా అది. బిగ్గెస్ట్ బాలీవుడ్ డైరెక్టర్‌ని చేస్తది 'యానిమల్ పార్క్' అనేది. ఎందుకంటే అది ఇట్ విల్ బి సమ్‌హౌ వెరీ మచ్ ఈక్వల్ టు 'దురంధర్ 2' కలెక్షన్స్ అండ్ హైప్ అయితే మటుకు 'బాహుబలి 2' ఆ రేంజ్ హైప్ చూస్తారు హిందీలో, హిందీ మార్కెట్‌లో. అంటే ఇంకా ఎక్కువే చూస్తారు. 'దురంధర్ 2' కంటే ఎక్కువ హైప్‌ని చూస్తారు. 'బాహుబలి 2' హైప్‌ని ఎవరు కాలిక్యులేట్ చేయలేరు. అప్పుడు సిట్యుయేషన్స్, అప్పుడు ఈక్వేషన్స్ అన్నీ వేరు కాబట్టి కలెక్షన్స్ మనకి తక్కువలా కనబడతది గానీ 'బాహుబలి 2' హిందీలో అంటే తక్కువ అంటే అది 500 కోట్ల పైన నెట్ కొట్టింది. బట్ అది తక్కువలా కనబడుద్ది ఇప్పుడు మిగతా నంబర్‌లు చూసిన తర్వాత కానీ. బట్ నేననేది ఏంటంటే వీ హావ్ టు అండర్‌స్టాండ్ వన్ థింగ్ దట్ ఆ హైప్ వేరు. ఆ లెవెల్ ఆఫ్ హైప్ 'యానిమల్ పార్క్‌కి' బిల్డ్ అవుతది. ఫర్ వాటెవర్ రీజన్స్. 'రణబీర్' వల్ల, 'సందీప్ రెడ్డి వంగ' గారి వల్ల, కాంబినేషన్ వల్ల, మ్యూజిక్ వల్ల, స్క్రీన్ ప్లే వల్ల ఏమో అవుతది. బరాబర్ అవుతది. సో 'యానిమల్ పార్క్' విల్ మేక్ హిమ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ బాలీవుడ్. ఓకే. తర్వాత రెమ్యునరేషన్ ఫ్యాక్టర్ మారుతది. 'యానిమల్ పార్క్' తర్వాత రెమ్యునరేషన్ ఫ్యాక్టర్ అనేది చాలా పీక్స్‌కెళ్తది. చాలా ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్తది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట కంప్లీట్‌గా. ఇవన్నీ కూడా ఎంత కాదన్నా సరే ఆయనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది టీ సిరీస్‌తో. ఈ కమిట్మెంట్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని 'యానిమల్ పార్కే' తీస్తాడాయన. సో 'యానిమల్ పార్క్' అయిన తర్వాత మహేష్ బాబు గారితో మూవీ ఉంటది. అది మళ్ళీ ఇంకొక క్వెషన్ ఉంది దానికి గూడా. సరే పోనీ ఆయన చేద్దామని అనుకున్నాడు పోనీ. ఇప్పుడు 2027లో ఇది రిలీజ్ అవుతోంది. 'రణబీర్' కూడా 2027 ఎండింగ్‌తో ఫ్రీ అయిపోతారు ఆల్మోస్ట్. 'బ్రహ్మాస్త్ర' ఇప్పుడప్పుడే లేదు. ఓకే. సో అందువల్ల ఏంటంటే 'లవ్ అండ్ వార్' అయిపోయింది. 'రామాయణ' అయిపోయింది. 'రామాయణ 2' కూడా అయిపోద్ది కాబట్టి 'రణబీర్ కపూర్' ఫ్రీ అయిపోతారు. సో 2027 ఎండింగ్ నుంచి 'యానిమల్ పార్క్' షూట్ ఉంటది. 2029లో రిలీజ్ ఉందనుకుందాం. మోస్ట్‌లీ 'యానిమల్ పార్క్' అంత అవుతదంటే తెలీదు. 2029 మిడ్‌లో అవ్వచ్చు, లేదంటే సెకండ్ హాఫ్‌లో అవ్వచ్చు రిలీజ్ ఏదైనా. సరే అనుకుందాం పోనీ. లైక్ 2029 ఆగస్ట్‌లో రిలీజ్ అవ్వచ్చు. ఇనీషియల్‌గా 'యానిమల్' కూడా 2023 ఆగస్ట్‌లో అనుకున్నారు. అలాగే ఇప్పుడు డిసెంబర్ పోస్ట్‌పోన్ అయిన తర్వాత మేబీ ఇప్పుడు ఆగస్ట్‌లో రిలీజ్ చేయొచ్చు పార్ట్ 2 2029 ఆగస్ట్‌లో. సరే పోనీ అప్పుడు రిలీజ్ చేశారు అనుకుందాం పోనీ. ఇలా రిలీజ్ చేసిన తర్వాత 'యానిమల్ పార్క్' అయిపోద్ది గదా! అప్పుడు బేసిక్‌గా 2029 సెకండ్ హాఫ్ వచ్చింది అప్పటికి. సో ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో ఒక కమిట్మెంట్ ఉంది. సో జనరల్‌గా ఇప్పుడు మరి ఆబ్వియస్‌లీ అల్లు అర్జున్ గారు కూడా పెద్ద స్టారే గదా! సో హీ కాంట్ సే నో. సో అదొకటి ఉంటది. ఆల్రెడీ కమిటెడ్ అది. 2023లోనే కమిటెడ్ అది. 'పుష్ప 2' రిలీజ్ కాకముందే కమిటెడ్ అది. 'పుష్ప 2' రిలీజ్ కాకముందు అల్లు అర్జున్ గారు కమిట్ అయిన ఏకైక సినిమా అది. అదనమాట. అదొక స్పెషాలిటీ అది. సో అదొక డిఫరెంట్ లెవెల్ ఇది. సో అదుంది. టీ సిరీసే అది గూడా మళ్ళీ ప్రొడక్షన్. కాకపోతే ఇప్పుడు టీ సిరీస్‌కి ఆల్రెడీ ఏవైతే 3 సినిమాల కమిట్మెంట్ ఉందో, 3 సినిమాలు అయిపోతాయి. సో అప్పుడు మళ్ళీ ఆయన కంటిన్యూ చేయాలా లేదా అనేది వాళ్ళు ఆఫర్ చేసే అమౌంట్‌ని బట్టి, లేదంటే వేరే ప్రొడక్షన్ హౌస్‌లు ఆఫర్ చేసే రెమ్యునరేషన్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. సో అప్పుడు ఆయన అల్లు అర్జున్ గారితో చేయాలి అంటే టీ సిరీస్‌తో మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. టీ సిరీస్‌తో కంటిన్యూ అవ్వడం, అల్లు అర్జున్ గారితో సినిమా తీయడం, 'యానిమల్ కింగ్డమ్' తీయడం, మళ్ళీ 'స్పిరిట్ 2' తీయడం. బేసిక్‌గా ఇట్లా ఉంటదప్పుడు ఆయన యూనివర్స్ అంతా గూడా. ఆయన వెర్షన్ అంతా కూడా ఉంటాది అలాగా. లేదు అంటే బయటకొచ్చారు అంటే 'యానిమల్ పార్క్' తర్వాత దెన్ అది 'మైత్రి' అవ్వచ్చు, 'ఏషియన్' అవ్వచ్చు, 'దిల్ రాజు' గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మహేష్ బాబు గారితో సినిమా ఉంటది. ఇదనమాట కాన్సెప్ట్. ఇట్లాగా ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో దీస్ 3 థింగ్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు అందువల్ల 'సందీప్ రెడ్డి వంగ' గారు కూడా ఇమ్మీడియేట్‌గా ఓకే అయితే చెప్పలేదు. చెప్పలేకపోతున్నారు ఆయన గూడా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి 'సందీప్ రెడ్డి వంగ' గారి లైనప్ ఎట్లుందంటే ఆయన డైరెక్షన్ లైనప్ 'స్పిరిట్', 'యానిమల్ పార్క్' ఆహ్, అల్లు అర్జున్ గారి సినిమా, 'యానిమల్ కింగ్డమ్',
స్పిరిట్ 2 ఈజ్ నాట్ లైక్ కంటిన్యూషన్ స్టోరీ, లైక్ ద సేమ్ పోలీస్ ఆఫీసర్, డిఫరెంట్ కేస్ అనమాట. లైక్ సింగం, యముడు, సింగం అట్లా అనమాట. సో పోలీస్ ఆఫీసర్ సేమ్ ఉంటాడు, బట్ కేసులు మారుతుంటాయి అట్లా అనమాట. సో స్పిరిట్ 2 కూడా ఉంది, లైనప్లో అయితే ఉంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఫాదర్గా అది, బట్ ఎప్పుడు తీస్తారులే, ఇదా కంటిన్యూ అయిపోతే అది తీసేసరికి చాన్నాళ్ళు అయిపోద్ది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ సినిమాకి 4 ఏళ్ళు తీసుకున్నారు స్పిరిట్కి, తర్వాత 2 ఏళ్ళు అనుకుందాం, తర్వాత పోనీ అల్లు అర్జున్ గారిది ఇంకొక 2 ఏళ్లలో అనుకుందాం 2031, లేదంటే మహేష్ బాబు గారిది అనుకుందాం 2031, ఆ తర్వాత యానిమల్ కింగ్డమ్ 2033 అనుకుందాం, 34 అనుకుందాం, కొంచెం టైం పడుతుంది దానికి, 34 అనుకుందాం, 34 తర్వాత స్పిరిట్ 2 అంటే 2036లోనో 37లోనో రిలీజ్ అవుతుంది, 10 ఏళ్ళు పట్టేస్తుంది ఇప్పటికి. సో అందుకే ఇప్పుడు అప్పుడే అంత ఈజీ కాదు, అండ్ మనం అనుకున్న డేట్లు కంటే ఇంకా పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము. సాయంత్రం ఒక వీడియో చేస్తా, వై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బికేమ్ పోస్ట్పోన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి ఒక వీడియో చేస్తా, మీకే అర్థమవుతుంది ఎంత పోస్ట్పోన్ అవుతున్నాయో సినిమాలు. సో అది మరి సిచ్యువేషన్. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓకే అంతా బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే కొలాబరేషన్ అయితే బాగానే ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారిది, మహేష్ బాబు గారిది కొలాబరేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడప్పుడే అవ్వదు. నెక్స్ట్ ఫిల్మ్ అయితే సందీప్ రెడ్డి వంగ గారితో కాదు, వారణాసి ఇమ్మీడియట్ ఫిల్మ్ అయితే సందీప్ రెడ్డి వంగ గారితో కాదు. ఒకళ్ళు నిజంగా చెప్తున్నా, ఆయన బేసిక్గా యానిమల్ పార్క్ చేయకుండా ఇది చేస్తే డెఫినెట్గా ఆయన ఒక మిస్టేక్ చేసినట్టు కూడా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే మేబీ మన దగ్గర హైప్ బాగానే ఉంటుంది, ఎందుకంటే పోస్ట్ వారణాసి మహేష్ బాబు గారితో పిక్చర్, సో ఆబ్వియస్లీ హైప్ పీక్స్లో ఉంటుంది. పాన్ ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా కూడా మంచి పీక్స్ ఉంటుంది. కానీ ఆయన ఒక బ్లండర్ మిస్టేక్ చేసినట్టు, అంటే ఆయన రెమ్యునరేషన్ని పెంచుకోవడానికి కావాల్సిన ఒక స్కోప్ ఉంటుంది యానిమల్ పార్క్ కనుక తీస్తే, ఎస్పెషల్లీ బాలీవుడ్లో అట్లా అనమాట. చాలా పీక్స్లో గెలుపుతుంది ఆయన. యానిమల్ పార్క్ తీస్తేనే బెటర్ అని నేను నమ్ముతా. అది ఆ తర్వాత ఆయన ఇష్టం, అది ఎండ్ ఆఫ్ ది డే ఆయన చాయిస్ అది. బట్ నా గెస్ ప్రకారం అయితే ఆయన కూడా అలాగే చేస్తాడు, బికాస్ టీ సిరీస్ గేవ్ హిమ్ సో మెనీ ఆపర్చునిటీస్. లైక్ అంతెందుకు ఇప్పుడు లైక్ కబీర్ సింగ్ కావచ్చు, లేదంటే యానిమల్ కావచ్చు. యానిమల్ని నమ్మి జస్ట్ ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఒకటే కదా, కబీర్ సింగ్ బేసిక్గా రీమేకే అర్జున్ రెడ్డి, సో యూ కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ న్యూ ఫిల్మ్. సో అర్జున్ రెడ్డి ఒక సినిమా తీసిన తర్వాత రెండో ఫిల్మ్ రణబీర్ కపూర్తో ఇచ్చారు, అది కూడా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్, కావాల్సినంత బడ్జెట్ ఇచ్చారు, లావిష్ సినిమాటోగ్రఫీ ఉంటుంది, కావాల్సినంత మంది టెక్నీషియన్స్ ఇచ్చారు, నచ్చిన టెక్నీషియన్స్ని పెట్టుకునే కంఫర్ట్ ఇచ్చారు, ఫ్రీ స్పేస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు అక్కడ, అన్నీ ఉన్నాయి, నమ్మారు, దే బిలీవ్డ్ హిమ్. సో ఆయన కూడా అంత ఈజీగా వాళ్ళని వదిలి బయటికి రాడు. అందుకే ఇప్పుడు అనిల్ రాయపూడి గారు ఎట్లా మోస్ట్లీ దిల్ రాజు గారి కాంపౌండ్లో ఎందుకు ఉంటాడు ఎక్కువ అయినా, ఎందుకంటే అది అంతే, ఆ కాంపౌండ్ అంతే, హెల్పింగ్ బాగుంటుంది, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, బాగుంటుంది, వాళ్ళకి ఈక్వేషన్స్ బాగుంటాయి అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పీపుల్ విల్ డిసైడ్ అనమాట, అంతే. సో అది మ్యాటర్. సో ఇంక ఓవరాల్గా అయితే మటుకు ఇది సిచ్యువేషను. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఇమ్మీడియట్గా అయితే యానిమల్ పార్క్ ఉంటుంది, తర్వాత ఉంటే మహేష్ బాబు గారితో ఉంటుంది. అది కూడా అల్లు అర్జున్ గారితో క్యాన్సిల్ అయిపోతే మహేష్ బాబు గారితో ఉంటుంది, లేదు అదే కంటిన్యూ అవుతుందా, అదే ఉంటుంది మరి ఇంకా. అండ్ అల్లు అర్జున్ గారితో ఇంకా వన్స్ ఒక్కసారి మూవీ ఓకే అయిందా, మళ్ళీ టీ సిరీస్తో 3 ఫిల్మ్ కాంట్రాక్ట్ ఓకే అయినట్టు. ఓకే అది గుర్తుపెట్టుకోండి, 3 ఫిల్మ్ కాంట్రాక్ట్ ఓకే అయినట్టు. అల్లు అర్జున్ గారిది, యానిమల్ కింగ్డమ్, స్పిరిట్ 2 ఇట్లా ఉంటాయి, మళ్ళీ అట్లాగే నడుస్తుంది మళ్ళీ. ఇక ఆ తర్వాత ఆయన మోస్ట్లీ ఇంకా అక్కడ ఇంకా సెట్, ఇంకా ఈ 3 సినిమాలు తీసిన తర్వాత ఇప్పటికి ఆయన ఎన్ని సినిమాలు తీశారు ఆయన, ఇది 4వ సినిమా అయింది అంతే. అంటే రీమేక్ అది ఇక్కడ కలిపితే 4 సినిమాలు అయినట్టు స్పిరిట్తో కలిపి. సో నెక్స్ట్ యానిమల్ పార్క్ అల్లు అర్జున్ గారిది, యానిమల్ కింగ్డమ్ అల్లు అర్జున్ గారు ఆర్ మహేష్ బాబు గారు, యానిమల్ కింగ్డమ్, స్పిరిట్ 2 అంతే. 7 సినిమాలు అవుతాయి, లేదు 8 సినిమాలు అవుతాయి, 8 సినిమాలు అవుతాయి. ఇంకొక 2 సినిమాలు తెస్తారేమో నాకు తెలుసు ఆయన తర్వాత, మొత్తం 10 ఆయన సెటిల్ అయిపోతాడు ఇంక నాకు తెలుసు. ఆ తర్వాత తీస్తే మెల్లిగా తీసుకుంటాడేమో అవసరమైతే, అంతే. సో అది మరి సిచ్యువేషన్. సో దట్ ఈస్ వాట్ మై అనాలిసిస్ ఇస్. సో ఇది సిచ్యువేషన్. సో ఇంకా ఓకే కాలేదు, డీల్ అయితే ఫైనల్ కాలేదు, ఎవరు అడ్వాన్సులు తీసుకోలేదు, ఇద్దరు తీసుకోలేదు, మహేష్ బాబు గారు తీసుకోలే, సందీప్ రెడ్డి వంగ గారు తీసుకోలేదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తే ఎలా ఉంటుంది, అండ్ మినిమం ఎంత కలెక్ట్ చేయొచ్చు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే? నేనైతే 2000 కోట్లు పక్కా అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గా బాబా. వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.